ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక అందమైన స్త్రీని సృష్టించాలని అనుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మ తన సంకల్పంతో సృష్టించిన అందమైన స్త్రీనే అహల్య. అహల్య గొప్ప సౌందర్య రాశి. తన అందానికి దేవతలందరూ ముగ్ధులవుతారు. దేవతలకు అధిపతైన ఇంద్రుడు సైతం బ్రహ్మదేవుని వద్దకు వచ్చి అహల్యను తనకిచ్చి వివాహం చేయాలని కోరతాడు. అప్పుడు అహల్య ఇంద్రుణ్ణి చూస్తుంది. అహల్యకు కించిత్ ఇంద్రుని మీద వ్యామోహం ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు అలా ఇవ్వడానికి ఇష్టపడడు. అహల్యను వివాహం చేసుకోవాలంటే తను పెట్టే పరీక్షలో నెగ్గాలని ప్రకటిస్తాడు. ఇది విని సమస్త దేవతలు ఋషులు రావడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు వారందరికీ ఈ విధంగా చెబుతాడు: ఎవరైతే 3 లోకాలను ముందుగా చుట్టి వస్తారో వారికి అహల్యను ఇచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అందరూ దేవతలు ఋషులు తమ తమ వాహనాల మీద మరియు మంత్రశక్తితో 3 లోకాలను చుట్టి రావడానికి బయలుదేరుతారు. కానీ గౌతముడు అనబడే ఒక మహర్షి అక్కడే ఉన్న గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి నిలబడతాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడే 3 లోకాలను చుట్టి వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, నేను గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశానని, అలా చేస్తే 3 లోకాలను చుట్టి వచ్చినట్లేనని వేదంలో చెప్పబడింది అని సమాధానం చెబుతాడు. బ్రహ్మదేవునికి మహర్షి ఇచ్చిన సమాధానం నచ్చి అహల్యనిచ్చి వివాహం చేస్తాడు. గౌతమ మహర్షి సంతోషంతో అహల్యను తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. కొంతకాలం గడిచాక ఇంద్రుడు అహల్యతో ఎలాగైనా అనుభవించాలని భావిస్తాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకానొక రోజు గౌతమ మహర్షి తెల్లవారుజామునే లేచి సంధ్యావందనానికి బయలుదేరుతాడు. ఇదే అదను చూసి ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వచ్చి తన కుటీరంలోకి వెళతాడు. అహల్య ఆశ్చర్యపోతుంది. వచ్చినవాడు గౌతమ మహర్షి కాదు, ఇంద్రుడు అని గ్రహిస్తుంది. అయినా ఇంద్రుడు సమస్త దేవతలకు అధిపతి అవ్వడం చేత మరియు వివాహం ముందు తన మనస్సులో ఇంద్రుడు ఉండటం వలన తను ఏమీ మాట్లాడదు. ఇంద్రుడితో తను ఇష్టపూర్వకంగా సుఖాన్ని అనుభవిస్తుంది. కొంత సమయం తర్వాత గౌతమ మహర్షి వచ్చే వేళ అయింది, నీవు తొందరగా వెళ్ళిపో అని అహల్య ఇంద్రునికి చెబుతుంది. ఇంద్రుడు బయటకు వచ్చే సమయానికి గౌతముడు కూడా ఎదురు వస్తాడు. గౌతముడు ఇంద్రుణ్ణి చూస్తాడు. తన దివ్య దృష్టితో ఏం తప్పు జరిగిందో గ్రహిస్తాడు. గౌతముడికి ఆగ్రహం వస్తుంది. ఇంద్రుని ఈ విధంగా శపిస్తాడు: నువ్వు అహంకారంతో చేసిన పనికి కాను నీ 2 వృషణాలు జారిపడాలని శపిస్తాడు. ఇంద్రుని యొక్క వృషణాలు జారిపడిపోతాయి. ఇంద్రుడు దుఃఖంతో తన లోకానికి వెళ్తాడు. గౌతముడు అహల్యతో ఇలా అంటాడు: నీకున్న తపశ్శక్తితో వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసి కూడా అనుభవిస్తావు. నువ్వు నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోయావు. నువ్వు తప్పు చేశావు. నీ మనస్సు శుద్ధి కావాలి. ఆహారం లేకుండా కొన్ని వేల సంవత్సరాలు నువ్వు ఇక్కడ నేల మీద పడి ఉండు. దుమ్ము ధూళి నిన్ను కప్పిపెడతాయి. ఎవరికీ కనపడకుండా ఉంటావు అని చెప్పి తన శాపం నుండి ఎలా విముక్తి అవుతుందో గౌతముడు చెప్పి హిమాలయాలకు వెళతాడు. ఇదే రామాయణ అంతర్గతంగా చెప్పబడిన గౌతమ మహర్షి అహల్య యొక్క అద్భుతమైన వృత్తాంతం.